హరే శ్రీకృష్ణ. ధనుర్మాసం సందర్భంగా శ్రీకృష్ణ భగవాన్ ఆనందనిధి గ్రంథ పారాయణ. అతడు తన పనిని చేయాలి, అప్పుడే నిజమైన సైనికుడు అవుతాడని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్పుతున్నాడు. భగవద్గీతలో పరిస్థితి ఏమిటంటే, ఇక్కడ తన కర్తవ్యంగా భావించి శత్రువును వధించమని శ్రీకృష్ణుడు అర్జునికి బోధ చేస్తున్నాడు. శ్రీకృష్ణుడు పరమ చైతన్యము, అర్జునుడు ఆ పరమ చైతన్యము యొక్క ఆదేశాన్ని అనుసరించి తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. నేను ఆ పరమ చైతన్యపు అంశమునైన చైతన్యాన్ని కాబట్టి పరమ చైతన్యమును అనుసరించి పనిచేయడం నా బాధ్యత. ఉదాహరణకు, నా చెయ్యి నా దేహంలోని భాగము, అది కదులుతూ ఉంటుంది. నేను కోరిన విధంగా నా చెయ్యి కదులుతూ ఉంది. నా కాళ్ళు కదులుతాయి, నా కళ్ళు తెరుచుకుని సమస్తాన్ని చూస్తాయి అని అంటే నేను ఆదేశిస్తున్నాను, ఈ అంగాలు పనిచేస్తున్నాయి. అదేవిధంగా మనమందరము భగవంతుని అంశలము. పరమ చైతన్యాన్ని అనుసరించి కదిలేటట్లు పనిచేసేటట్లు మనం నేర్చుకుంటే పాపపుణ్యాలకు అతీతులమవుతాము. ఇదే అసలైన పద్ధతి. దీనివల్ల కలిగే ఫలితం ఏమిటంటే, మనము జన్మ మృత్యుబంధం నుండి విముక్తులమవుతాము. అప్పుడు ఇక జన్మ మృత్యువులే ఉండవు. నవీన శాస్త్రజ్ఞులు, తత్వవేత్తలు జన్మము, మృత్యుము, రోగము, ముసలితనం అనే నాలుగింటిని గురించి ఆలోచించరు. వారు వాటిని ప్రక్కకు పెట్టి సుఖంగా ఉందాము, జీవితాన్ని అనుభవిద్దాము అని వారు అనుకుంటారు. కానీ ఈ జన్మ మృత్యు జరా వ్యాధి బంధనానికి పరిష్కారాన్ని కనుక్కోవడానికే మానవ జన్మ ఉద్దేశించబడింది. ఏ నాగరికత అయితే నా 4 సమస్యలకు పరిష్కారాన్ని కనుక్కోలేదో ఆ మానవ నాగరికతే కాదు, అది మానవ నాగరికతే కాదు. వీటికి పరిపూర్ణ పరిష్కారాన్ని కనుక్కోవడానికే మానవ నాగరికత ఉద్దేశించబడింది. భగవద్గీతలో భగవంతుడు కర్మజ్ఞం బుద్ధిక్య అని అన్నాడు. కర్మజం అంటే కర్మ ఉన్నప్పుడు కర్మఫలం ఉంటుందని భావము. మనిషి చెడు కర్మ చేస్తే చెడు ఫలం ఉంటుంది, కానీ ఫలం అనేది మంచిదైనా చెడుదైనా ఉన్నత భావంలో దుఃఖమే అనబడుతుంది. ఉదాహరణకు, పుణ్యం వలన నేను ఉత్తమ జన్మను, అందమైన దేహాన్ని, మంచి చదువును పొందుతాను. ఈ మంచివన్నీ నాకు ఉన్నాయంటే జన్మ మృత్యు జరా వ్యాధులనే కష్టాల నుండి ముక్తుడనయ్యానని అర్థం కాదు కదా. నేను ధనికుడనైనా, అందగాడినైనా, విద్యావంతుడినైనా, ఉన్నత వంశంలో జన్మించిన, ఇంకేది ఉన్నా జన్మ మృత్యు జరా వ్యాధులను మాత్రం నేను తప్పించుకోలేను. కాబట్టి మనం పుణ్యకర్మలు లేదా పాపకర్మల గురించి ఆలోచించకుండా కేవలం ఆధ్యాత్మిక కర్మల గురించే అక్కరను కలిగి ఉండాలి. కనుక అదే మనలను ఈ జన్మ మృత్యు జరావ్యాధి బంధనముల నుండి కాపాడుతుంది. అదే మన జన్మ లక్ష్యము కావాలి. శుభము అశుభముల గురించి మనము తాపత్రయపడకూడదు. ఉదాహరణకు, ఒక వ్యక్తి వ్యాధిగ్రస్తుడయి ఉన్నాడు అనుకోండి. అతడు మంచంలోనే పడి ఉండి తినడం, మలమూత్ర విడవడం, చేదు మందులు తినడం చేస్తూ ఉంటాడు. నర్సులు అతన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుతూ ఉంటారు.